తాజా 30 వేణుమాధవ్ తెలుగు సినిమాల్లో ఒకప్పుడు టాప్ కమెడియన్. మధ్యలో అనారోగ్యం రావడంతో ఆయన సినిమాలకు దూరం అయ్యారు. ఈ సమయంలోనే ఆయన పైన సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా దుష్ప్రచారం జరిగింది. కొన్ని వెబ్సైట్లు అయితే ఆయన చనిపోయారని కూడా రాసేశాయి. దీంతో వేణుమాధవ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బతికున్న మనిషిని చంపేసే దుర్మార్గపు సంస్కృతి తెలుగు మీడియాలో ఇటీవల కాలంలో వ్యాపిస్తోంది. సంచలనాలు కావాలంటే రాసుకోవడానికి బోలెడన్ని విషయాలున్నాయి. వాటిని రాసుకోవచ్చు. మన మధ్య తిరుగుతున్న మనిషిని చంపేయడం మాత్రం దుర్మార్గానికి పరాకాష్ట. ఈ పరిస్థితుల్లో వేణుమాధవ్ మళ్లీ తెరమీదకి వస్తున్నాడు. కాటమరాయుడుతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మనిషి పొట్టిగా ఉన్న జోకులు గట్టిగా వేసి నవ్వించగలిగే కళ ఆయనలో సమృద్ధిగా ఉంది. ఇటీవల ఆయన ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటనను వివరించారు. వేణుమాధవ్ సినిమాల్లోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పనిచేశారు. టీడీపీ ఆఫీసులో టెలిఫోన్ ఆపరేటర్గా వర్క్ చేస్తూ నెలకు 600 రూపాయల జీతం అందుకునేవారు. ఆ సమయంలో అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఇంటి వద్ద నైట్ డ్యూటీ కూడా ఆయన చేసేవారు. ఇలా నైట్ డ్యూటీ చేస్తున్న సమయంలో ఒకరోజు తెల్లవారుజామున ఎన్టీఆర్ ఇంట్లో లైట్ వెలుగుతోంది. ఈ దృశ్యాన్ని చూసి ఎన్టీఆర్కు చిర్రెత్తుకొచ్చింది. వేణుమాధవ్ను పిలిచి బాగా తిట్టారు. తిట్టడమే కాదు, వేణుమాధవ్ను వెనక్కు తిరగమని చెప్పి ఒక తన్ను తన్నారు. అఫ్కోర్స్ గట్టిగా తన్నలేదులేండి, ఓ మాదిరిగా తన్నారు. దీంతో వేణుమాధవ్ రూమ్లో నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ లోపలికి పిలిపించుకున్నారు. వేణుమాధవ్ భయంగా లోపలికి వచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్ దోశ తింటున్నారు. అందులో నుంచి ఓ ముక్క తీసి వేణుమాధవ్కి ఇచ్చారు. ఆ ముక్క పట్టుకుని అక్కడే నిల్చున్న వేణుమాధవ్ను చూసి, ఏం బ్రదర్ ఇంకా కావాలా అని ఎన్టీఆర్ అడిగారు. వద్దు అన్నగారు అని వేణుమాధవ్ చెప్పారు. ఇకపై బాధ్యతాయుతంగా ఉండండి అంటూ ఆయన బయటకు పంపించారు. ఈ విషయాలను స్వయంగా వేణుమాధవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ క్రమశిక్షణ విషయంలో కఠోరంగా ఉంటారు. తన చుట్టూ ఉన్నవారు కూడా అలాగే ఉండాలనుకుంటారు. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కాగలిగారు. లైట్ అర్పణంత మాత్రానికే తన్నాలా అనే ప్రశ్న వస్తుంది. వేణుమాధవ్తో ఉన్న చనువు కారణంగా ఎన్టీఆర్ అలా చేసి ఉండొచ్చు.